గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అల్లు అర్జున్ సినిమా కొన్ని రోజుల్లోనే ఓపెన్ కాబోతోంది డాల్బీ థియేటర్. ఈ థియేటర్ అంటే ప్రపంచంలోనే ది బెస్ట్ థియేటర్స్ గా ఉండబోతోంది. ప్రస్తుతం మనం అక్కడి నుంచే పాస్ అవుతున్నాం. సో ఇప్పటికైతే వర్క్ కూడా నడుస్తోంది. అల్లు సినిమా ఎట్లా ఉండబోతోంది ఏంటి అనేది కూడా చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే సంక్రాంతి సందర్భంగానే ఓపెన్ కాబోతోంది అని ఒక మాట వినిపిస్తోంది, లేదు ఇంకొంత టైం పడుతుంది అని ఇంకో మాట కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తుంది అదే. అల్లు సినిమా డాల్బీ సినిమా బుక్ మై షో ద్వారా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అనేది క్లియర్ కట్ గా మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఇది ఒక మంచి వ్యూ పాయింట్ లో కూడా ఉంది అని చెప్పొచ్చు. అల్లు సినిమాస్ ఇది అతి త్వరలో స్టార్ట్ కాబోతోంది. సో అల్లు సినిమాస్ నిర్మాణ పనులు ఆల్రెడీ పూర్తయిపోయాయి. దెన్ టెక్నికల్ వర్క్స్ కంటిన్యూషన్ గా జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. సో చాలా ఫాస్ట్ గా బయట వర్క్ జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్లీ ఐకానిక్ ఎక్స్పీరియన్స్ కోసం అందరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని సరికొత్తగా తీసుకువెళ్లే ఈ ఐకానిక్ సందర్భంగా అయితే అల్లు సినిమా పూర్తిగా ప్రారంభోత్సవానికి సిద్ధమైపోయిందని చెప్పొచ్చు. అల్లు స్టూడియోస్ లో అల్లు సినిమా డాల్బీ టెక్ చెక్ లో పాల్గొన్న వారందరి నోట కూడా ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. అతి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇది ప్రారంభం కాబోతోంది. ఇది యాక్చువల్లీ ఒక ఎక్స్ట్రాడినరీ అనేది ఒక చిన్న పదమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ గ్యారంటీ అనేటువంటి మాట మనకు ఈ బయట చూస్తూనే అర్థమవుతోంది. ఏషియా బిగ్గెస్ట్ డాల్బీ ఇన్ వరల్డ్స్ సెకండ్ బిగ్గెస్ట్ డాల్బీ సినిమాస్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎవరైనా సరే అల్లు సినిమాస్ కి రావాల్సిందే. ఖచ్చితంగా ఆ టెక్ చెక్ లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఫీల్ కావాల్సిందే అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఇక ఆల్రెడీ ఇంజనీరింగ్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ప్రొడక్షన్ సెట్టింగ్ టెస్ట్లు అనుకోండి, అన్ని కూడా పూర్తయిపోయాయి. వారణాసి రామాయణ టీజర్ క్లిప్స్ టెక్ చెక్ లో భాగంగా ప్రదర్శిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. కమర్షియల్ స్క్రీనింగ్ కాదు ఇది అనేది కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఈ టెక్ చెక్ లో భాగంగా అయితే ది రాజా సాబ్, పుష్ప 2 ట్రైలర్ ని చూసి వీళ్ళందరూ కూడా ఆనందించారు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. అల్లు స్టూడియోస్ లో ఉన్నటువంటి ఈ అల్లు సినిమాస్ లో అడుగడుగునా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ అనే మాట కూడా వినిపిస్తోంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఈ సినిమా యొక్క ఈ థియేటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? 70 అడుగుల వెడల్పు ఉండబోతోంది స్క్రీన్. 75 feet వైడ్ DCI ఫ్లాట్ అంటే 1:85:1 రేషియోలో స్క్రీన్ ఉండబోతోంది. 4K డ్యూయల్ RGB లేజర్ ఉండబోతోంది. డాల్బీ విజన్ ఉండబోతోంది. డాల్బీ 3D ప్రొడక్షన్ ఉండబోతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే స్పెషాలిటీస్ అయితే చాలానే ఉన్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు డాల్బీ అట్మాస్ సౌండ్ అనుకోండి, పిచ్ బ్యాక్ స్టేడియం సీటింగ్ అనుకోండి, అన్ని కలగలిపితే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉండబోతోంది అని చెప్తున్నారు. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి ఫోటోలతో పాటుగా ఇండస్ట్రీలో ఎవరైతే గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారో, దర్శకులు ఉన్నారో వాళ్ళ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు అల్లు సినిమా ఆవరణలో ఒక స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించబోతోంది. సో కుటుంబ సభ్యులు అనుకోండి, ఆత్మీయులు అనుకోండి, అత్యంత సన్నిహితుల మధ్య ఒక పండుగ వాతావరణంలో అల్లు సినిమా ఎక్స్పీరియన్స్ పంచుకోబోతోంది అల్లు ఫ్యామిలీ. ఒక మాటలో చెప్పాలంటే వరల్డ్ క్లాస్ 5 స్టార్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టెక్నికల్ కి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేసే పనిలో ఉన్నారు. డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ చూసాక ఇప్పుడు మిగిలిన థియేటర్స్ లో సినిమా చూడాలంటేనే నచ్చకపోవచ్చు అనే మాట కూడా వినిపిస్తోంది. సో సినీ ప్రేక్షకులకు ఒక రకంగా చెప్పాలంటే ఒక కలర్ అక్యురసీ, సౌండ్, పిక్చర్ క్వాలిటీ, కాంట్రాస్ట్ ఇట్లా అన్ని ఉన్నా సరే వీటన్ని ది బెస్ట్ గా ఇందులో వీక్షించే అవకాశం ఉంటుంది. సో పెద్ద పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాస్ ని కూడా ప్రోత్సహించే విధంగా ఈ సినిమా థియేటర్స్ లో మేము ఛాన్స్ ఇవ్వబోతున్నాం అన్న మాట కూడా చెప్తున్నారు.
ఒక పెద్ద థియేటర్ లో చిన్న సినిమా అయినా కూడా అద్భుతంగా కనిపించబోతోంది అనేటువంటి మాట కూడా మనం చెప్పొచ్చు. సో ప్రారంభానికి సిద్ధమైపోయింది ది వరల్డ్ బెస్ట్ డాల్బీ థియేటర్. అది అల్లు అర్జున్ దీనికి ఓనర్. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎక్సైటెడ్ గా ఉంది. ఒకసారి చూడొచ్చు, పూర్తిగా సెక్యూరిటీ వైజ్ గా వీటన్నిటిని కూడా లోపలికి ఎవరిని ఎలో చేయట్లేదు. బయట నుంచి కూడా చాలా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే లోపలికి వెళ్ళడం దేవుడెరుగు, అసలు బయట కూడా ఎవరిని కూడా ఉండట్లేదు, చూడనివ్వట్లేదు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజే మీకు లోపలికి ఎలో ఉంటుంది అన్నటువంటి మాట చెప్తున్నారు. మనం వెళ్ళి షూట్ చేద్దామంటే కూడా ఎలో చేయనటువంటి సిచ్యువేషన్. సో ఇది అల్లు సినిమా థియేటర్ మీద ఉంటేనే ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ వస్తుంది. నిజంగా అది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహకు కూడా అందట్లేదు. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా థియేటర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని ఎక్స్పీరియన్స్ ఎట్లా పొందాలి అని. 15th సంక్రాంతి 15వ తారీఖున, కాబట్టి ఆ 15వ తారీఖునే సంక్రాంతి రోజు దీని ప్రారంభోత్సవం చేయబోతున్నట్టుగా ఒక లీక్ అయితే ఉంది. బట్ కన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ పోస్ట్ పోన్ కూడా అవ్వచ్చు. వర్క్స్ ని బట్టి దీన్ని స్టార్ట్ చేస్తాము, లేదంటే ఇంకో డేట్ ఇవ్వబోతున్నాము అని నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో చూడాలి, అల్లు సినిమాస్ ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వబోతోంది. ది వరల్డ్ బెస్ట్ థియేటర్స్ లో సెకండ్ డాల్బీ ది బెస్ట్ థియేటర్ అంట. సో ఇక్కడ సినిమా చూసిన వాళ్ళు థ్రిల్ కావడం పక్కా. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు